ఏంటి అసలు నీకెందుకు నాతో ఫోన్డే? చీటికి మాటికి ఎవరో కొంత గొడవ పడుతూనే ఉంటావా? ఏం పని పాట లేదా? లేదు. అది కాదు నీ డైలాగ్. రిషి పానీపూరి తిన్నామా? ఆహా నేను రాను. ఎందుకు? ఆడికెళ్తే భయ్యా తోడ ప్యాజ్ దాలు అంటూ. రిషి మనం బయటకెళ్ళి పానీపూరి తిందామా? ఆహా నేను రాను. ఎందుకు? నాని పానీపూరి తిందామా? ఆహా నేను రాను. ఎందుకు? నువ్వు అక్కడికి వెళ్తే భయ్యతోడ ప్యాజ్ దాలో అని అడుగుతూనే ఉంటావు. పానీపూరి కంటే ఏం చూస్తున్నావు? అనిపించడం లేదా? నువ్వు ఫోన్ లో ఏం చూస్తున్నావో తెలియట్లేదు. బ్యాగ్ లో బుక్స్ ఎలా సర్దుకోవాలో చూసి నేర్చుకుంటున్నా. అది కూడా చూసి నేర్చుకోవాలా? మరి నువ్వు మొన్న కిచెన్ లో సామాన్లు ఎలా సర్దాలో వీడియోలో చూసి నేర్చుకుంటున్నావు కదా, అప్పుడు నేనేమైనా అడిగానా? మొన్న కూడా స్కూల్ దగ్గర ఎవరు పడిపోతే లేపకుండా ఫోన్ ఉంటే ఓ ప్రేక్షక దేవుళ్ళారా, ఎంతో మందికి న్యూస్ ని ప్రసాదించి ఆదరించారు. అలాగే ఈ పాపిని కూడా ఆదరించండి. అందరిలాగా క్రియేటివ్గా ఆలోచించి వీడియోలు తీసి అప్లోడ్ చేసే శక్తి లేని ఈ అభాగ్యురాల్ని కూడా కరుణించండి. మిలియన్స్ కత్తి కాకపోయినా లక్షల్లోనైనా వ్యూస్ని ప్రసాదించండి. మీరు ప్రసాదిస్తారు, నాకు తెలుసు. మంచివాళ్ళు, చాలా మంచివాళ్ళు. పాసి ఖర్చువైనా ఏమైంది రిషి? ఏం కాల మూవీ దగ్గర కూర్చోండి. మిథున్ గారు ప్రయాణం బాగా జరిగిందా? మంగమ్మ పెళ్లి వారు వచ్చారు, స్వీట్స్ కాఫీ పంపించు. కూర్చోండి, తీసుకోండి స్వీట్స్. అన్నయ్య గారు మీరు కూడా. మా పాపే చేసింది అవి. చెప్తే నమ్మరు కానీ ఈ రోజుల్లో పుట్టాల్సిన అమ్మాయి కాదండి. ఒక్కటా రెండా ఎన్ని మంచి క్వాలిటీస్. ఆ వినయం ఏంటి, ఆ వినమ్రత ఏంటి. అసలు ఈ రోజుల్లో పిజ్జా బర్గర్ తినని వాళ్ళు అంటుంటారా? మా పాప అరే ఈ రోజుకు తగ్గట్టు ఉండవే అన్నా వినిపించుకోదు. మీరు తీసుకోండి స్వీట్స్. ఒక్క కాల్ మాట్లాడి వస్తాను. హలో ఏ పప్పి, ఇప్పుడే కాదు ఎప్పుడూ అంతే. ఇలా ప్రతిసారి నేనే అడ్జస్ట్ అవ్వాలంటే మనసుకి ఎంత బాధగా ఉంటుందో తెలుసా? చెప్పలేను, మాటల్లో చెప్పలేను. నాకు ఇది ఇష్టం లేదు అని గట్టిగా వచ్చి చెప్పాలని ఉంటుంది, కానీ చెప్పలేను. ఏం చెయ్యను? ఆపని ఓవర్ యాక్టింగ్ తీసుకో. అంటే మామూలుగా అడిగితే ఇవ్వరు కదా, అందుకోసమని. నైట్ మీ ఫ్రెండ్ బర్త్డే పార్టీకి ఎందుకు వెళ్ళలేదు? వాళ్ళు నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోలేదు, అందుకే నేను వాళ్ళతో కచ్చి. ఇలా అయితే నీకు ఫ్రెండ్స్ ఎవ్వరు ఉండరు.